హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చిందంటే మనకి గుర్తొచ్చేవి తాటి ముంజులు, మామిడికాయలు, వడియాలు, ఇలా చాలా మనకి ఇష్టమైన చాలా ఐటమ్స్ అనేది మనకి సమ్మర్లో మనకి వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ మనకి సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలి ఏంటి అన్నది కొలతలతో పాటు ఒక వీడియో పోస్ట్ చేశాను. అది కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో ఏంటి అంటే రెండోది మనకి ఇష్టమైనది ఏంటి అంటే మామిడికాయలతో మనం చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా. సో మామిడికాయతో ఆవకాయ పచ్చడి, ముక్కల పచ్చడి, మాగాయ పచ్చడి, ఇట్లా చాలా పచ్చళ్ళు ఉంటాయి. మేము కూడా చాలా వెరైటీస్ పెట్టామండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో ఏ పచ్చడి చూపిస్తాను అంటే మామిడికాయ ముక్కల పచ్చడి అనమాట. ముక్కల పచ్చడి కోసం అని చెప్పేసి మేము ఇలాంటి కాయలు అనేది తీసుకున్నాము. మనకి కొంచెం కండ ఎక్కువ ఉండే కాయ అయితే మనకి ముక్క బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్పాలి అనుకుంటున్నాను నేను. ముక్కలు మరీ చిన్నవి కట్ చేశారు అంటే అవి మనకి ఊరేటప్పటికి మెత్తగా అయిపోతాయి. సో అలా కాకుండా కొంచెం మీడియం సైజ్వి కట్ చేసుకున్నారంటే ముక్క చాలా బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈసారి ముక్కలు పచ్చడి పెట్టేటప్పుడు అలాగా మీడియం సైజు ముక్కలు అనేది కట్ చేసి మామిడికాయ ముక్కల పచ్చడి అనేది పెట్టుకొని ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అన్నమాట. సో ఇక్కడ మేము మామిడికాయలు అన్నీ తీసుకున్నాము. మేము ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడికి ఒక 20 కాయలు అనేది పెడుతున్నాను. సో నేను కొలత అనేది 20 కాయలకి ఎంత కొలత అవుతుంది ఏంటి అన్నది ఆ లెక్క చెప్తాను. మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఈ లెక్కని ఈ కొలతల్ని క్యాలిక్యులేట్ చేసి మీరు పెట్టుకున్నారంటే టేస్టీ పచ్చడి అయితే వస్తుంది. నేను చెప్పాను కదా ముక్కలు మీడియం సైజ్ చేసుకుంటున్నామని, అది ఆ సైజులో ఉంటే సరిపోతుంది అనమాట. మనం తీసుకున్న అన్ని కాయల్ని ఫస్ట్ కడిగేసి నీరు అనేది లేకుండా మంచిగా ఒక పొడి గుడ్డతో తుడిచేసుకొని అన్నీ తర్వాత మనము ఆ ముక్కలు అనేది అలా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు కట్ చేసుకునే లోపు మనము ఇక్కడ 2 రెడీగా చేసి పెట్టుకోవాల్సినవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి ఆవాలు, మెంతిపిండి. ఇక్కడ నేను 20 కాయలకి ఒక 3 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నామాట. వాటిని డ్రై రోస్ట్ అనేది చేయాలి. ఆ డ్రై రోస్ట్ చేసేటప్పుడు వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఎందుకంటే మేము చాలా రకాల పచ్చళ్ళు పెట్టామన్నాం కదా, అన్ని వీడియోస్లో ఎక్కడో మిస్ అయింది ఆ క్లిప్ అనేది దొరకలేదు. సో అందుకని నేను ఇక్కడ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను అనమాట. అది మనము డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలను వేసి ఆవాలు చిటపటా అనే వరకు వేయించుకొని ఆ ఆవాలు మెంతులు కలిపి మనం పిండి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం కొలత వచ్చి మనం తీసుకున్న 20 కాయలకి 3 డబ్బా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి పావుసేరు డబ్బా అని చెప్పి ఉంటుంది. మన పాలు కొలిచేటప్పుడు అట్లా తెలుస్తుంటుంది బియ్యం అవి. సో దాంతో 3 డబ్బాల ఉప్పు, 3 డబ్బాల కారం అనేది మేము ఈ నార్మల్ గుంటూరు కారము, అదేవిధంగా బళ్ళారి కారము 2 యూస్ చేస్తున్నాము. అది ఎలాగా అంటే గుంటూరు కారం 2 డబ్బాలైతే బళ్ళారి కారం 1 డబ్బా అనమాట. అప్పుడు మనకి ఏంటంటే పచ్చడి 1 ఇయర్ వరకు ఉంచినా కూడా మంచి కొత్త ఫ్రెష్గా ఉన్నట్టుగా కలర్ అనేది బాగుంటుంది అనమాట. గుంటూరు కారము అనేది ఎక్కువ వేసుకున్నామంటే కడుపు మంట అలా వస్తూ ఉంటాయి. సో అందుకని ఏది కూడా ఎక్కువ లేకుండా మనము ఇలా అడ్జస్ట్ చేసి వేసుకుంటే కనుక మనకి ఇష్టంగా తినాలనిపిస్తుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ పెట్టినా వాళ్ళు తిన్నా కూడా ఎలాంటి వేడి చేయకుండా, పచ్చళ్ళు అంటేనే నార్మల్గా వేడి ఉంటుంది. సో మనం ఇట్లా బళ్ళారి కారము అండ్ గుంటూరు కారం ఈ రేషియో ఇలా కొలతలో కనుక చేసుకున్నాము అంటే మనకి వేడి అనేది చేయకుండా అంతా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఈ ముక్కల్లో మనము కారము, ఉప్పు, అదేవిధంగా కొంచెం నూనె. ఇక్కడ మేము పల్లి నూనె యూజ్ చేస్తున్నాము. నార్మల్గా మనము పచ్చళ్ళు అంటేనే పప్పు నూనె అనేది యూజ్ చేస్తాం. నువ్వు పప్పు నూనె కానీ లేదా పల్లిపప్పు నూనె కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా ఇలాంటి ఆయిల్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనము ఆల్మోస్ట్ మాకు ఈ 20 కాయలకి 1.5 లీటర్ ఆయిల్ అనేది పట్టింది. ఆయిల్ అనేది మీరు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ ముక్క అంటే ఒక్కొక్కసారి మనకి కాయ మరీ పెద్దగా ఉన్నా కూడా ముక్కలు ఎక్కువ అయిపోతాయి. సో దాన్ని బట్టి చూసుకొని మీరు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మీకే ఐడియా అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఇట్లా కొంచెం నూనె అనేది వేసుకుంటూ
ఈ ముక్కలు కారము ఉప్పు ఇవన్నీ అన్ని ముక్కలకి పట్టేలాగా మనము ఒక బౌల్లో వేసుకొని చక్కగా నీట్గా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా ప్రతి ముక్కకి కారము ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలాగా చేసుకుంటూ కలిపారు అంటే కనుక మంచిగా పడతాయి. ఆ తర్వాత మధ్య మధ్యలో ఆయిల్ అనేది వేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే ఆ ముక్కకి పట్టుకుంటుంది అనమాట. ఆయిల్ అది వేసామంటే, ఒట్టిగా ఉప్పు కారం వేసామంటే మనము అది అంత పట్టదు కదండి. కొంచెం తడి అనేది తగలాలి. తడి అంటే మళ్ళీ నీళ్ళు అని కాదండి, ఆ నీళ్ళు అనేది తగిలితే మనకి పచ్చళ్ళు అనేది పాడైపోతాయి. మీ అందరికీ తెలిసిందే. మనం ఈ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మనం వాడే గిన్నెలు కానీ, స్పూన్లు కానీ, క్లాత్ కానీ ఏది కూడా తడి ఉండకూడదు. అదేవిధంగా మన చేతులు కూడా ఏ విధంగా తడి ఉండకూడదు. అలా కనుక తడి ఉన్నాయంటే పచ్చడి అనేది పాడైపోతుంది. సో నూనె అంతా వేసి కలుపుకున్న తర్వాత నేను ముందు మీకు చెప్పినట్టుగా మెంతిపిండి, మెంతులు అండ్ ఆవాలు కలిపి చేసుకున్న పిండిని ఇక్కడ ఒక 3 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు చెప్పాను కదా, దానికి ఎంత మెంతి ఆవాల పిండి వేస్తే ఆ పిండిని అందులో వేసేసి బాగా కలిపేసి, చూస్తున్నారు కదా ఊట ఎలా వస్తూ ఉందో అట్లా మనకి ఆయిల్ అదంతా వేసిన తర్వాత ఆ ముక్కలో నుంచి ఆ ఊట అనేది దిగుతుందన్నమాట కిందకి. సో దాన్ని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే, ఈరోజు కలుపుకున్నాము అంటే నెక్స్ట్ డే మనము దాన్ని ఒకసారి ఓపెన్ చేసి మార్నింగ్ టైంలో మళ్ళీ ఒకసారి కలిపేసి మనం వేడి అన్నంలో కనుక పెట్టుకొని కొంచెం ఈ మామిడికాయ ముక్కల పచ్చడి వేసుకొని వేడి అన్నం వేసుకొని అలా కలిపి తింటే అబ్బాబ్బాబ్బా అసలు సమ్మర్ అంటేనే ఆహా అన్నట్టుగా అనిపిస్తుంది. బయట వేడికి మనము ఈ పచ్చళ్ళు రుచిగా ఉండే, పుల్లగా ఉండే మామిడికాయ ముక్క, కారంగా ఉండే కారం, మనం ఉప్పు కారం వేసింది అదంతా కూడా తింటూ ఉంటే నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తూ చెప్తున్నప్పుడే నాకు ఇట్లా లాలాజలం అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కూడా ఈ వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో తొందరగా వెయిట్ చేయకుండా వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఈ పచ్చడి అనేది రెడీ చేసేసుకొని మీ ఇంట్లో కూడా తినేసేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఇంకే పచ్చడి అన్నది మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.